హలో డాక్టర్ మోనిత గారు. హలో. సో ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి అసలు యోగా అంటే చాలామంది ఆసనాల వరకే అనుకుంటారు. అది కాకుండా మైండ్ని, సోల్ని అండ్ మనం చేసే ఆసనాల్ని మొత్తం ఇంటర్లింక్డ్ ఉంటుంది కదా. Yes. సో ఈ ఇంటర్నేషనల్ యోగా డే గురించి ఏదైనా ఒక మంచి మాట యోగా గురించి చెప్తారు? యోగా అంటే అమ్మ యాక్చువల్గా పతంజలి మహర్షి మనకి 8 అష్టాంగ యోగా 8 లిమ్స్ ఆఫ్ యోగా ఇచ్చారు మనకి. ఫస్ట్ థింగ్ ఈజ్ యమ నియమ. ఈ రెండు మనం పాటించాల్సిన సూత్రాలు కొన్ని. దీని తర్వాత వస్తుంది మనకి ఆసన, అప్పుడు యోగాసనాలు అక్కడ వస్తాయి. తర్వాత ప్రాణాయామ అండ్ ప్రత్యాహార. ఓకే, మనం ఇప్పుడు దాకా బాడీ లెవెల్లో ఉన్నాం. ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి, ఇవి అష్టాంగ యోగాలు మొత్తం కూడా. ఇవన్నీ ఒక్కొక్కటి తర్వాత వచ్చేది కాదు. లిమ్స్ అన్నిటినీ సెట్ చేస్తే మన మైండ్, బాడీ అండ్ సోల్ కనెక్టెడ్ ఉంటుంది. సో దీనికి బాడీని ఎక్సర్సైజ్ చేశాక ప్రాణాయామ చేస్తే అది ప్రాణాయామ తర్వాత ఈజీగా మైండ్కి ప్రత్యాహార అంటే ఇంకొక ఆహారం ఫర్ ద సోల్. ఓకే, దాని తర్వాత ధారణ. కొంతమంది స్పిరిచువల్ గురూస్ ఆ ధారణ కోసం సపరేట్ టెక్నిక్స్ ఇస్తారు. ఆ తర్వాత ధ్యానంలోకి వెళ్ళాక సమాధిలోకి వెళ్తాం. ఓకే, ఇది మనం పాటించాల్సింది. ఎందుకు పాటించాలి అన్న పాయింట్కి వస్తే యమ నియమాలు అన్న పాయింట్. నియమం మనం ఎట్లా ఉంటుంది? యమలంటే అహింస, సత్యం, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య, ఇవి మనకి యమలు. దీంట్లో సింపుల్గా ఓకే, అహింస మాట రూపంలో అహింస, చేతల రూపంలో అహింస, సెల్ఫ్గా కూడా అహింస అంటే మనం తిట్టుకోవటం, దూషించుకోకుండా ఉండటం అహింస. సింపుల్ రూల్. ఓకే, అలా ప్రతి దాన్ని కూడా పతంజలి మహర్షి చాలా డీటెయిల్డ్గా పతంజలి యోగ సూత్రాల పుస్తకంలో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అలా దాని తర్వాత అహింస తర్వాత సత్యం అంటే బీయింగ్ విత్ ద ట్రూత్. ఓకే, అండ్ ట్రూత్ ఏంటి, చేంజింగ్ ఏంటి, నాన్ చేంజింగ్ ఏంటి. తర్వాత అస్థియ అంటే అది కావాలి అనుకోవటం, అంటే వాళ్ళకున్న ఒక క్వాలిటీని మనకి కావాలి అనుకోవటం. ఓకే, అపరిగ్రహ అంటే మనకి ఎవరైనా దూషించినా, ప్రేజ్ చేసినా వద్దు, అటు ప్రేజ్ వద్దు, అటు దూషించడం వద్దు, రెండు మనం తీసుకోకపోవటం అపరిగ్రహ. బ్రహ్మచర్య అది మనకి తెలిసిందే. ఓకే, అబ్స్టినెన్స్ అంటే సెక్షువల్ ఇది అన్న పాయింట్లో. అయితే దాంట్లో కూడా గృహస్థు వరకు బ్రహ్మచర్య అది కంటిన్యూ చేస్తూ దాన్ని కూడా అంటే మనని మనం ఎంత బాగా బ్రహ్మచర్యం పాటిస్తే అంత తొందరగా మన బాడీ, మైండ్ అండ్ సోల్ ఒక రిథంలోకి వచ్చి మనల్ని మనం జయించడానికి. మనకున్న పెద్ద శత్రువు ఏంటి? మన మైండ్. దాన్ని మన మైండ్ని జయిస్తే చాలు, మనం ప్రపంచాన్ని జయించినట్టే. సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని అంటే ఈ యమ నియమాలు పాటించాలి.